హే గైస్, వెల్కమ్ టు టెక్చండు ఛానల్. సో ఈ వీడియోలో మనం కలర్ రిప్రజెంటేషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ సిఎస్ఎస్లో కలర్స్ని ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే సిఎస్ఎస్లో కలర్స్ని మనం మెనీ మెథడ్స్లో రిప్రజెంట్ చేయొచ్చు. అయితే మనం కొన్ని 3 మెయిన్ మెథడ్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో ది ఫస్ట్ మెథడ్ నేమ్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ RGB రిప్రజెంటేషన్. తర్వాత హెక్సాకోడ్ రిప్రజెంటేషన్. ఓకే, సో ఫస్ట్ అసలు నేమ్ రిప్రజెంటేషన్ అంటే కలర్స్ని వాటి యొక్క నేమ్స్ యూస్ చేసి రిప్రజెంట్ చేస్తాం. లైక్ మనకు మామూలుగా తెలిసిన కలర్స్ ఉంటాయి కదా, రెడ్ అని, గ్రీన్ అని, బ్లూ అని. సో ఇలా కలర్ యొక్క నేమ్స్ ఇచ్చి రిప్రజెంట్ చేస్తే మనకు చాలా నేమ్స్ అయితే అందుబాటులో ఉంటాయి. సో లెట్ మీ ట్రై దట్. సో లెట్ మీ డూప్లికేట్ దిస్ ఫోల్డర్ and rename it. Okay. Let me load into live server. Already loaded. Wait. Yeah. So నా యొక్క ప్రీవియస్ ఇది. ఓకే, సో ఫస్ట్ నేమ్ రిప్రజెంటేషన్. సో ఫస్ట్ నేను ఒక డివిజన్ తీసుకుంటున్నాను. సో డివిజన్లో ఇది ఫస్ట్ డాట్ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్. సో నేను ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను. అండ్ డివిజన్ అంటే దానికి ఖచ్చితంగా విడ్త్ అండ్ హైట్ అనేది ఇవ్వాలి. బై డిఫాల్ట్గా విత్ అండ్ హైట్ 0 తీసుకుంటే, కాబట్టి విత్ అండ్ హైట్ ఖచ్చితంగా ఇవ్వాలి. యా, సో ఇలా నేమ్ రిప్రజెంటేషన్ చేస్తాం. లైక్ ఇక్కడ గ్రీన్ ఉంది, మనం కావాలంటే రెడ్, పర్పుల్. సో ఇలా డిఫరెంట్ నేమ్స్ యూస్ చేసి రిప్రజెంట్ చేయొచ్చు కలర్స్ని. అయితే నాకు నేమ్స్ అంటే నాకు ఇప్పుడు ఈ పర్పులే వస్తుంది. నాకు ఇప్పుడు కొంచెం డార్క్ పర్పుల్, లైట్ పర్పుల్ ఇలా కావాలి. లైక్ నాకు డిఫరెంట్గా బ్రెయిన్లో వేరే కలర్స్ ఉన్నాయి. సో ఆ కలర్స్ నేమ్స్ చెప్పలేను, కానీ నాకు ఆ కలర్ కావాలి అంటే వీ కెన్ యూస్ RGB రిప్రజెంటేషన్. సో RGB అంటే రెడ్, గ్రీన్, బ్లూని డిఫరెంట్ రేషియోస్లో మిక్స్ చేస్తే మనకి డిఫరెంట్ కలర్స్ అయితే వస్తుంది. సో RGBకి మినిమం వాల్యూ అండ్ మ్యాక్సిమం వాల్యూ అయితే ఉంటుంది. మినిమం వాల్యూ వచ్చి 0 అండ్ మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 255. ఓకే, సో లెట్ మీ ట్రై దట్. RGB aqua. సో ఇలా నాకు ఇంకా వేరే కలర్స్ కావాలి. లైక్ 220 అండ్ నాకు 134, గ్రీన్. అండ్ ఇలా డిఫరెంట్ మెథడ్స్ యూస్ చేసి కలర్స్ని రిప్రజెంట్ చేయొచ్చు. అయితే నాకు ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు 0 to 255 రెడ్, 0 to 255 గ్రీన్, 0 to 255 బ్లూ, ఇలా 0 నుంచి 255 దాకా నేను మెన్షన్ చేయొచ్చు. అంటే ఎనీ వేరియేషన్లో మెన్షన్ చేయొచ్చు. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే 0 నుంచి 255 దాకా అంటే 255 into 255 into 255 ఇలా ఇన్ని నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఐ మీన్ లిటరల్లీ చెప్పాలంటే 255 into 255
5 ఇంటూ 255 క్యూబ్ అనమాట. సో ఇన్ని కలర్స్ నేను రిప్రజెంట్ చేయొచ్చు. అసలు 255 ఇన్ని కలర్స్ని నేను రిప్రజెంట్ చేయొచ్చు. లిటరల్లీ 1,65,81,375 కలర్స్ని నేను రిప్రజెంట్ చేయొచ్చు. ఇన్ని కలర్స్ గుర్తు పెట్టుకోవడం అంటే యాజ్ ఏ కామన్ హ్యూమన్కి ఇట్స్ టూ హార్డ్. సో దీనికి విజువల్ స్టూడియో కోడ్ మనకు ఒక బెస్ట్ సొల్యూషన్ ఉంది. అదే ఏంటంటే విజువల్ స్టూడియో కోడ్లోనే ఉంది ఆ ఫీచర్. సో దట్ ఈస్ దిస్. జస్ట్ ఏం లేదు, మౌస్ యారోని దాని మీద హోవర్ చేస్తే మనకి ఇలా ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఇష్టం వచ్చిన కలర్ని మనం రిప్రజెంట్ చేయొచ్చు. మనం డార్క్ ఆరెంజ్, లైట్ ఆరెంజ్ ఇలా ఎక్కడైనా మెన్షన్ చేయొచ్చు. లేదు మనకి ఇంకా అదర్ కలర్స్ కావాలంటే ఇక్కడ మనం వీ కెన్ సెలెక్ట్ డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్ ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇలా మనం డిఫరెంట్ కలర్స్లో రిప్రజెంట్ చేయొచ్చు. అదే ఆటోమేటిక్గా ఆర్జీబీని తీసేసుకుంటుంది. సో ఇలా విజువల్ స్టూడియో కోడ్లోని బ్యూటిఫుల్ ఫీచర్ని మనం వాడచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ హెక్సాడెసిమల్. సో హెక్సాడెసిమల్ అంటే జస్ట్ ఇక్కడ #FF సో ఇలా హెక్సాడెసిమల్ యూజ్ చేసి మనం కలర్ని రిప్రజెంట్ చేయొచ్చు. ఇలా దీన్ని మనం ఇంకా ఎన్ని వేరియంట్స్ అయినా వీ కెన్ టేక్ ఇట్. సో ఫస్ట్ ఈ హ్యాష్లో దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఆర్జీబీలో ఫస్ట్ ది రెడ్ గ్రీన్ బ్లూ కదా, ఇక్కడ కూడా అలా ఉన్నాయి రెడ్ గ్రీన్ బ్లూ అని. అయితే ఏంటంటే ఇక్కడ ఫస్ట్ 2 letters రెడ్, సెకండ్ 2 గ్రీన్, థర్డ్ 2 బ్లూ ఇలా రిప్రజెంట్ చేస్తుంది హెక్సాడెసిమల్. సో దీన్ని కూడా మనం ఎలాగైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను హెక్సాలో తీసుకున్నాను, బట్ ఇదే కలర్ నాకు ఆర్జీబీలో రావాలంటే జస్ట్ ఇమీడియట్ డబుల్ క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ మెథడ్స్లో వచ్చేస్తే ఆర్జీబీలో వస్తుంది, హెక్సాడెసిమల్లో వస్తుంది, హెచ్ఎస్ఎల్లో వస్తుంది. హెచ్ఎస్ఎల్ అంటే హ్యూ సాచురేషన్ లిమిటేషన్, హెచ్ఎస్ఎల్ఏ ఇలా వస్తుంది. సో దిస్ ఈజ్ కాన్సెప్ట్ ఆఫ్ కలర్స్. ఓకే, కలర్ని రిప్రజెంట్ చేసాం, బట్ ఇక్కడ ఈ హారిజాంటల్ లైన్ ఏంటి? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఒపాసిటీ లాగా అనమాట. సో ఇది యాక్చువల్గా ఆర్జీబీఏ అంటాం. ఈ ఏ అనేది ఒపాసిటీని రిప్రజెంట్ చేస్తుంది. దీని యొక్క మ్యాక్సిమం వాల్యూ 1 అండ్ మినిమం వాల్యూ 0. సో దీని వాల్యూ తగ్గే కొద్దీ దాని యొక్క ఒపాసిటీ అనేది పెరుగుద్ది, పెరిగే కొద్దీ దాని యొక్క ఒపాసిటీ తగ్గుద్ది. లెట్స్ ట్రై దిస్. ఇప్పుడు ఇలా అంటే వెనకాల ఉన్న పార్టికల్, వెనకాల ఉన్న డివిజన్స్ కానీ ఏమైనా ఉంటే, వెనకాల ఉన్న ఏమైనా ఉంటే అవి కనపడతాయి మనకి. ఒక ఇమేజ్ అయితే తీసుకున్న బ్యానర్ అని. సో ఇక్కడ నేను ఫస్ట్ డివిజన్ ప్లేస్లో ఐఎంజీ తీసుకుంటాను. ఎస్ఆర్సి ఇమేజ్కి ఇది ఎలిమెంట్ ట్యాగ్, పొజిషన్ అబ్సల్యూట్. దీనికి విడ్త్ అండ్ హైట్ ఇద్దాం. సో ఇక్కడ పొజిషన్ నేను 0 పెట్టాను అనుకున్నాం, వెనకాల ఉన్న ఇమేజ్ కనపడదు. ఇప్పుడు ఈ ఒపాసిటీ అనేది తగ్గే కొద్దీ వెనకాల ఉన్న ఇమేజ్ కనపడతా ఉంటుంది. అబ్జర్వ్, ఇంకా తగ్గిస్తే ఇంకా. సో ఇది ఒపాసిటీ అనేది తగ్గిస్తుంది. సో
సో ద ఒపాసిటీ ఈజ్ ఏ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.